He's just holding them up. I like how her hair is pink. Why is he helping the cousin? కుమారవర్మ అడవి పందిని కొట్టేశారా? He's so like, I don't want to do that. It's blue again. కుమారవర్మే ఎంతవద్దు బుర్రలా ఉంది. Just gonna get this one. Feeling Bahubuli's gonna do something. అబ్బా మళ్ళీ పడింది. వర్మ బాణం రామ బాణం. That is so funny. కుమారవర్మ There's no way. This man's been around for years. ఆయన ఒక్కరే చంపేశారు. పందివీరుడు కుమారవర్మ, పందివీరుడు కుమారవర్మ, పంది పంది. పొగడతలు ఆపండి. Hey, more flies. ఎవరికైనా ఈ బాణాల్ని మన ప్రదర్శనశాలలో పెట్టించు. Oh my gosh. భావితరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. I love him. నిన్ను చూస్తుంటే మొదటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. నీ నటన, ఇతను అతి వినయం. నేనా? నీ పేరేంటను? He's like, huh? శివుడు Oh. పట్టేశాడు. Well. ఇది కథన రంగంలో కత్తి తిప్పిన చెయ్యి. ఓ యోధుడి చెయ్యి నేను గుర్తుపట్టలేను. Oh, dang. మామ ఏదో అంటుంది. అమ్మా ఏమంటున్నారమ్మా? వాడు ఒట్టి అమాయకుడు తల్లి. అది చూద్దాం. బసవన్నని పిలిపించండి. చీపురు పుల్ల పట్టుకోవడం కూడా తెలియని అమాయకుడి చేతికి ఇంత పెద్ద ఈటిచ్చి నిలబెట్టారే. అవును, ఎందుకు ఇదంతా? ఎద్దు అది చూస్తే ఎత్తు, వీడు చూస్తే మొద్దు. పసిపిల్లాడమ్మా. Dang, he's acting too easy. అయ్యయ్యో, నా మేనల్ని చంపేశారే. అచ్చుతా ముచ్చుతా. That didn't even hurt him. He's overacting. చెయ్యిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక వీడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? I'm making her guilty. మనసున్న మహారాణి ఎవరు? రథాన్ని తీసుకురండి. నేనేం చెయ్యాలరా దేవుడో దేవుడా? So scammy. The uncle is great. He's truly playing a great wingman.
చెయ్యండి. ఈ కషాయం తాగించండి. రాత్రికి బాగా నిద్రపోతే త్వరగా నయం అవుతుంది. అయ్యో చెయ్యినికి విలవిలలాడుతున్నోడికి నిద్రలా పడుతుంది. దేవుడా చోల పడాలా? చోల పడాలా నీకు? చోల ఎవరు పడతారు? తల్లి నువ్వు జోల పడతావా? పడలేవా? తల్లి నువ్వు? నాకు రాదు. నువ్వు కూడా? యువరాణి మీరు పడతారా? అయ్యో మేనల్లుడికి చెయ్యి ఇరిగిపోయిందంటే ఏమడుగుతున్నానో నాకే తెలియదు. అందంగా లాలించే అమ్మేదిరా, అపురూపంగా చూసే అన్నేదిరా, It's a sad word. ఎరగని చూసి అయ్యయ్యో అనువాలే అమ్మా వినబడుతుందా? ఏ చెట్టు అడ్డొచ్చి కాలు నలిగే, ఏ గట్టు మీదెక్కి ఏడు పగిలే, ఏ కాకి ఓడానికేమైనా అయితే కన్నీరు పెట్టే వారి కనువయ్యారా. Go bad now. వేటదస్తులుగా ఉన్నారా? కృష్ణ పూజకి వెళ్ళైంది రండి. మురిపాల ముకుంద సరదాల సనంద, మురిపాల ముకుంద సరదాల సనంద, మురిపాల ముకుంద సరదాల సనంద, పొద పొదలోన తాగుడు మూతలాపర, ఎద ఎదలోన నటించింది చాలురా, అలసట నిను కోరి నిలుచుందిరా.
దేశాటంలో కుంతల దేశం చేరారు. అక్కడ రాజప్రసాదంలో ఉంటూ అందరి ముందు బాహుబలి మందబుద్ధిలా See, I నటిస్తున్నాడు. don't like this outfit. నటించడం దేనికి అదే కదా ఎందుకు నటిస్తున్నాడు? యువరాజు ఆ దేశ యువరాణి దేవసేనతో ప్రేమలో పడినట్టుగా అనిపిస్తుంది ప్రభు. Oh, spies. ఇది ఆమె చిత్రపటం. Oh, is this where he likes her too? Yep. రాజ్యం వాడికి అందాల రాసి కూడా దేవసేన నాకే దక్కాలి నాన్న. Here we go. Oh my gosh. అమ్మ మాటిస్తే కుదురుతుంది. నీ తమ్ముడు ప్రేమిస్తున్న అమ్మాయిని నీకిస్తానని ఎందుకు మాటిస్తుంది? నా తమ్ముడు ప్రేమిస్తున్నాడని తనకి ఇంకా తెలియదు కాబట్టి Oh no. మొదటి పావుని కదిపేది నేనే కాబట్టి. He's gonna take the proposal first. ఉదయం అల్పాహారానికి రాలేదు, ఇప్పుడు మంత్రివర్గ సమావేశానికి రాలేదు. ఏమైంది పల్లా? ఏం లేదమ్మా, రావాలనిపించలేదు. ఏం జరిగిందో నాకు తెలుసు రాజమాత. ఏం జరిగింది? వాస్తు దోషం. వాస్తు దోషమా? అవునమ్మా, ఈశాన్యంలో కొత్తగా బరువు వచ్చి పడింది. చూపించమంటారా? ఎక్కడి ఏమంటున్నారు మీరు? పల్లా, నేను చెప్తున్నాను కదా, చూపించండి. He got a massive portrait of her. అందరినీ అసూయపడేలా ఉన్న ఈ అందాల రాశి ఎవరు? ఈమె కుంతల దేశపు యువరాణి, పేరు దేవసేన. ఓ చిత్రకారుడి వద్ద ఈ చిత్రపటాన్ని చూసిన దగ్గర నుంచి ఈశాన్యంలో బరువు పెరిగిపోయింది. నీకు ఈ రాకుమారి నచ్చిందా పల్లా? అవునమ్మా, తను నాకు కావాలి. See? అమ్మ కావాలన్నంత సులువుగా అమ్మాయి కావాలంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ దేశ సింహాసనాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్న విశాల హృదయుడు నా కొడుకు. వాడి మనసులో ఉన్న ఈ చిన్న కోరిక తీర్చకపోతే ఇక ఈ అమ్మ ఎందుకు? పల్లా, దేవసేన నీది. నేను మాటిస్తున్నాను. And she doesn't even know her other son likes her. This poor woman's gonna get caught in all the మహామంత్రి, goodness. వేసిన నగలు మళ్లీ వేసుకోవటానికి సంవత్సరం పట్టేలా వజ్ర వైఢూర్యాలతో ఆభరణాలు చేసి దేవసేన కానుక పంపించండి. దండనాయక, కుంతల దేశ రాజబంధువులందరికీ బంగారంతో పట్టు వస్త్రాలు నేయించి పంపించండి. భల్లాల దేవుడి రాజఖడ్గం. మంత్రివర్య, ఈ కత్తికి దేవసేనతో కంకణం కట్టించి క్షత్రియ వివాహం జరిపించండి. ఈ శివగామి కోడలికి సకల లాంఛనాలతో Look how evil and little smirk in the back. ఏర్పాటు చేయండి. కుంతల దేశ జయసేన మహారాజును ఆశీర్వదిస్తూ మాహిష్మతి రాజమాత శివగామి దేవి వ్రాయునది. రూపంలో మన్మథుడు, గుణంలో దేవదేవుడు, పరాక్రమంలో వీరాధివీరుడైన నా కుమారుడికి మీ సహోదరి దేవసేనను జీవిత భాగస్వామిగా నిర్ణయించాను. మీ సహోదరిని మా ఇంటి కోడలిగా మా రాజ్యానికి పంపండి. నువ్వు తిరిగి వచ్చేసరికి నీకు అందమైన కథలు చెప్పే ఒక మంచి యువరాణిని చూస్తాను. బాహుబలి మనసు పడ్డ అమ్మాయితోనే మనం కుదిర్చామా తల్లి? ఇట్లు రాజమాత శివగామి దేవి మాతో సంబంధం కలుపుకోవడానికి ఎన్నెన్నో దేశాల సామ్రాజ్యాధినేతలు అర్రులు చాస్తున్నారు మహారాజా. కానీ మా శివగామి దేవి చల్లని చూపు అతి చిన్న రాజ్యమైన మీ దేశం మీద పడింది. యువరాణి చాలా అదృష్టవంతురాలు. మీ సహోదరిని మాతో పంపడానికి బదులుగా మేమిస్తున్న ఈ కానుకల్ని చూడండి. No. మీ జీవితంలో ఇన్ని బహుమతులు మీరెప్పుడూ చూసుండరు. మీరు మీ రాజమాత మాత్రమేనా, లేక మీ రాజ్యంలో అందరు ఇలానే ఉంటారా? ఇలాంటి కానుకల కోసం మీరు తోకొప్పుకుంటూ వెంపర్లాడతారేమో. ఇవి నా పాదం కిందున్న దుమ్ముతో సమానం. దేవసేన అమాత్య,
ఇదే పొగరు అణువంతైనా మీ యువరాజులో ఉండుంటే కనీసం మగాడని ముచ్చట పడేదాన్ని. జాతకాన్ని దద్దమ్మల్ని నేను కాదు కదా. Wow, you go, sister. మా రాజ్యంలో కుక్కలు కూడా పెళ్లి చేసుకో. దేవసేన మహారాజా మీరేనా? అది తన నిర్ణయం మహామంత్రి. నీ సమాధానం నువ్వు పంపు దేవసేన. విరించి మాహిష్మతి సామ్రాజ్య రాజమాత శివగామి దేవికి కుంతల దేశపు యువరాణి దేవసేన నమస్కరించి రాయినది. మీ కుమారుడు ఎలా ఉంటాడో తన గుణగణాలేమిటో తెలపకుండా కేవలం కానుకలు పంపి గొప్పవాడనుకోమంటున్నారంటే ఆయన ఆడదాని చోట మహావీరుడని అర్థం అవుతోంది. మీరు పంపిన నగలతో పాటు She gives such a good నా answer. ఖడ్గాన్ని కూడా పంపుతున్నాను. I thought they just buy her. ఆ నగలని మీ అబ్బాయికి అలంకరించి నా కత్తికి ఆయనతో తాళి కట్టించి ఇల్లరిక పల్లుడిగా నా వద్దకు పంపండి. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. వినమ్రతతో దేవసేన. మహామంత్రి రాజమాత మన సైన్యాధ్యక్షులని కుంతల దేశం మీద దండెత్తడానికి సిద్ధం కమ్మని చెప్పండి. శివగామి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు? బాహుబలి ఆ దేశానికి చుట్టుపక్కలే ఉన్నాడని సమాచారం. కాకితో కబురు పంపితే ఒంటి చేత్తో ఆ దేశాన్ని నేలమట్టం చేసి దేవసేనని తీసుకొస్తాడు. కయ్యానికి కబురు పంపితే తలంపుకలతో కయ్యానికి కాలుతుంది. దేవసేనని బందీగా తీసుకురమ్మని రాజమాత ఆజ్ఞగా తక్షణమే బాహుబలికి వర్తమానం పంపండి. Oh my gosh. What is he gonna do? Kidnap her. There's no way he's gonna destroy the whole kingdom. Well, she doesn't know any different. She doesn't know that She doesn't Bahubali know, already loves though. this girl, Yeah. and that's why Bola is doing that. That's the thing. There's a lot of miscommunication here. Well, she doesn't know that the bastard person is burying her again. No. అవును ప్రభు, తొక్కించడానికి ఏనుగులు తెప్పించు. బాబు, ఒక మంచి వార్త, ఒక చెడు వార్త. ముందు ఏది చెప్పమంటావు? రెండు చెప్పు. ఏదైనా అడుగుతావు, నేను చెప్తాను. రాజమాత దేవసేన నీకిచ్చి పెళ్లి చేయమని తాంబూలాలు పంపారు. నాకేం కావాలో మా అమ్మకు తెలీదా? కానీ యువరాణి నాకు ఈ సంబంధం వద్దని చాలా Oh, he's confused that the proposal's for him. ఇది మంచి వార్త. అదెలా? ఈ నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆ నన్ను వద్దంది. ఓ, Wow, so much miscommunication. ఆయుధం Do you see how it... Wow, such a domino effect of miscommunication. ఇల్లిలా వంగి వంగి ఉండేవాడు ఏంటి రొమ్ము విరగదీసి నడుస్తున్నావు? ఎక్కడికి బయలుదేరావు? యువరాణి దగ్గరికి. ఎంత ధైర్యం! ఈ నడి రాత్రిలో దేవసేన కలవడానికి వెళ్తున్నావా? ఎందుకో? మీ రాజ్యం చాలా ప్రమాదంలో ఉంది కుమారవర్మ. నేను చెప్పి నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? ఇప్పుడు వివరించే సమయం లేదు. తప్పుకో. నా మీదే చెయ్యేస్తావరా? Oh no! You poked the tiger. Where do these people come from? Are those the bandits that drown the people, other people? She said Are those people that she sent? Yeah, for the war. So now he's beating up his own people? No. No, because he said they were going to send words about Bali to destroy him. వాళ్ళు పిండారీలు కుమారవర్మ. Yeah, see? సేగంట పోగించు. That's not fun. Oh, come on. Who's played that at that point? Still beating him. Oh crap, I want to see how skilled he is. Oh, yeah.
appreciate that. He could have ran away. He's hiding with the women. వర్మ కాలం ప్రతి పిరికవాడికి ధీరుడుగా మారే ఒక అవకాశం ఇస్తుంది. ఆ క్షణం ఇది. ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం నిలబెట్టేవాడు వైద్యుడు, ప్రాణం కాపాడేవాడు క్షత్రియుడు. He's like, wait, no! Amongst all the women. It's a little dagger. Yeah, you get him. He's gonna have all those women want to be with him now. Yeah, See? I like him. Yeah, look at that. She's walking backwards too. Oh yeah. The three. Yay! Look at that. Even the three. Man, he doesn't wave to her heart. And this is how you fall in love. And they're behind her. యువరాణి నా ద్వయే మణిబంధం బహిర్ముఖం. Oh, he's teaching her now. తేజ Yes, power couple. Yes, look at them. Love that. Laying up his jealous. A couple who kills together stays together, Sandy. Oh, that's romantic. ఆగు వీరా, ఎవరు నువ్వు? ఇప్పుడు వివరించే సమయం లేదు యువరాణి, రండి. Listen to all them. Come in here. I am. ఆవుల్ని కాసుకునే గొల్లలో స్వామి మేమేంటి యుద్ధం చేయగలం? ఆలోచన తోడైతే పూచిక పుల్ల కూడా మారణాయుధం. మీ సైనిక బలగం తక్కువగా ఉంది కాబట్టి మీ రాజ్యానికి ఇప్పుడు మీ సహాయం అవసరం. సిద్ధంగా ఉన్నారా? They're gonna uproot all the trees around their place now. After that incident, all the trees are gone. I could see how that scene would have played out. And I'll be comfortable with that.
Oh, the water. Oh, yes! That was so cool. Now he's like, dang it! Oh my goodness, how epic. Oh, skating మీ through తక్కువ చూపించండి. వెళ్ళండి. జై భవానీ. పైకి వెళ్ళండి. తుంగలు కింద కొట్టండి. Get him. Whoa. పాదక She was just like a sad kind of thing. Oh, does that have a waterfall start? I know. Of course. మీ గురించి తెలియక నానా మాటలు అన్నా మిమ్మల్ని గుండెల మీద తన్నాను. అలా తన్నినప్పుడే నీ బలం ఏంటో తెలిసింది. ఇది రక్తం కాదు మిత్రమా, నువ్వు పిరికివాడివి కాదు, యుద్ధ వీరుడు అని చెప్పే విజయ తిలకం. Oh, that is so cute! That character development was so good. ఎదురు చూడని విపత్తు నుంచి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరైతే ఏముంది మహారాజా, మీరు మాత్రమే సహాయం చేయగలరని ఇక్కడికి వచ్చాం. ఇంతటి మహావీరుడు మా సహాయం కోసం? అవును, మీ రాజ్యంలో ఒక అమ్మాయి మీద మనసు పట్టారు. అవునా? ఎవరా అదృష్టవంతురాలు? అది మీ యువరాణి. So cute! They gave me butterflies for that. Oh no, he's gonna get the message. What, to kidnap her? No, and destroy their city, their kingdom. ఆ వర్తమానం ఏంటి వీరా? అది ఏంటది? మిమ్మల్ని బంధించి తీసుకురామని రాజమాత శివగామి దేవాజ్ఞ. యువరాజు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శత్రుముఖం నుంచి కాపాడిన దేవుట్ల నిన్ను కొలిచాను. నన్ను బంధించడానికి వచ్చానంటున్నావు. అసలు ఎవరు నువ్వు? కోపంలో తీపి కబురు కూడా చేదుగానే వినిపిస్తుంది యువరాణి. అడిగిన దానికి సమాధానం చెప్పు.
ఎవరు నువ్వు? మీ కోపం చెల్లారెక్క. మాహిష్మతికి కాబోయే సామ్రాజ్యాధినేత. రాజమాత శివగామిదేవి ముద్దు బిడ్డ. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన అమరేంద్ర బాహుబలి. బంధువుల మధ్య ఆలింగనాలే తప్ప అభివాదాలు ఉండకూడదు మహారాజా. ఈ వీరుడికిచ్చి పెళ్లి చేయడానికి రాజమాత కబురు పంపింది. అవును మహారాజా, బాహుబలి వరించింది కూడా యువరాణినని రాజమాతకి తెలియదు. Oh, they're clearing the మీరు misunderstanding. కాదనేసరికి కోపంతో బంధించి తీసుకురామన్నారు. నా తల్లి తప్పు చేయదు దేవసేన. ఆవిడేం చేసినా దాని వెనక ఏదో పరమార్థం ఉంటుంది. ఇది చిన్న అపార్థమే తప్ప కక్ష సాధింపు కాదు. నాతో బందీగారు. నా మనసు గెలుచుకున్న మహావీరుడు మీరు. మీ పాత దాసిగా రమ్మంటే మరణం వరకైనా ఆనందంగా వస్తాం. కానీ అభిమానం చంపుకుని బందీగా రావడం జరగని పని. ఈ క్షణం నుంచి మరణం మనల్ని వేరు చేసే వరకు నేను నీ వాణ్ణి దేవసేన. నా తల్లి నాకు నేర్పిన ధర్మం సాక్షిగా మాటిస్తున్నాను. నీ గౌరవ మర్యాదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం వాటిల్లనివ్వను. చెయ్యు. The uncle is so proud. He's like, my wingman work. Oh, my hard work.